బిగ్ బాస్ సీజన్ 8. బేబీ ఎవరు నీకు? బేబీ మీన్స్ ఇట్స్ ఎ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్. బేబీ అంటే ఏంటి, బాబు అంటే ఏంటో బేబీ అంటే కూడా అదే. బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 7 సీజన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ప్రస్తుతం 8వ సీజన్లో ప్రేక్షకులను అలరిస్తోంది. నా ఆట. నేను పాయింట్స్ లా నామినేట్ చేయాలని చెప్పడానికి నువ్వెవరు? నేను మ్యారేజ్ మాట్లాడాలని చెప్పడం. ఇప్పటికే అనేక మలుపులతో భారీ ట్విస్టులతో దూసుకెళ్తున్న ఈ రియాలిటీ షోలో తాజాగా పరిస్థితులు మరింత హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో భాగంగా 12వ వారం ముగిసేసరికి 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఎవరు ఊహించిన విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న కన్నడ నటి యష్మి గౌడ ఎలిమినేట్ అయిపోయింది. ఓటింగ్లో తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లుగా నాకు ప్రకటించారు. వెరీ గుడ్ ఫ్రెండ్. ఫీలింగ్స్ ఉన్నాయా? ఆ ఫీలింగ్స్ ఏంటి? బికాజ్ నేను సింగిల్, నాకు ఇంత కాంప్లికేషన్ ఉండదు నా లైఫ్. మరోవైపు ఎలిమినేషన్ ముగియడంతో 13వ వారం నామినేషన్స్లో ఎవరున్నారనేది ఉత్కంఠగా మారింది. 12వ వారం నామినేషన్స్లో 5గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో నబీల్, యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ నామినేషన్స్లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. చివరికి యష్మి, పృథ్వీలు మిగిలిపోయారు. మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారో మెయిన్ డోరే చెబుతుందని నాగ్ అంటాడు. కౌంట్ డౌన్ మధ్యలో యష్మి ఎలిమినేటెడ్ అన్న బోర్డు కనిపించడంతో షాక్ అయిన యష్మి ఇంటి సభ్యులందరికీ వీడ్కోలు చెప్పి స్టేజ్ మీదకి చేరుకుంది. ఎలిమినేట్ అవుతానని అనుకున్నావా అని నాగార్జున అడగా, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రావడం బాగా దెబ్బతీసిందని యష్మి చెప్పింది. సోషల్ మీడియాలో కరెంట్ హాట్ టాపిక్ మరి టేక్ అయింది మీ ఇద్దరు వల్ల సోషల్ మీడియా. అనంతరం యష్మి జర్నీని నాగార్జున చూపించగా తన తండ్రి వచ్చినప్పటి రోజును తలుచుకుని ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్లో నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ శత్రువులు ఎవరు అని ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున. దీంతో తన తోటి కన్నడ బ్యాచ్ నిఖిల్, ప్రేరణ, పృథ్వీలతో పాటు విష్ణుప్రియలను ఫ్రెండ్స్గా చెప్పింది. శత్రువుల విషయానికి వస్తే గౌతమ్, అవినాష్, రోహిణుల పేరు చెప్పింది. ఇక బిగ్ బాంబ్ పేరుతో నిఖిల్, గౌతమ్లో ఒకరిని నామినేట్ చేయమని నాకు చెప్పగా గౌతమ్ పేరు చెప్పింది యష్మి. దీంతో గౌతమ్ ఈ వారం నేరుగా నామినేషన్కి వచ్చాడు. నిఖిల్ కి జలస్ ఫీల్ తెప్పించాలని ఎందుకు అనుకున్నాను? ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి కొంచెం ఇలా నవ్వుతే సిగ్గుపడుతుంది. మొత్తంగా 12 వారాల వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్య ఓం, కిరాక్ సీత, మెహబూబ్, గంగవ్వ, హరితేజ, యష్మి గౌడలు ఎలిమినేట్ అయిపోయారు. ప్రస్తుతానికి నిఖిల్, నబీల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్లు హౌస్లో ఉన్నారు. మరికొద్ది వారాల్లో బిగ్ బాస్ తెలుగు 8 ముగుస్తుండగా 13వ వారం ఎవరిని హౌస్ నుంచి వీడబోతున్నారని ఉత్కంఠగా రేగింది. ఇక్కడ మనకి డబ్బు కంటే మన ప్రాణం కంటే కూడా రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. యష్మి గౌడ ఎలిమినేట్ అయిన వెంటనే బిగ్ బాస్ 13వ వారం నామినేషన్స్కు శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఫైనలిస్ట్గా ఉండకూడదని అనుకుంటున్నారో వారిపై రంగు పోసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఒక్కో కంటెస్టెంట్ 2 ఇంటి సభ్యులు నామినేట్ చేయొచ్చని, మెగా చీఫ్ అయినందుకు రోహిణిని ఎవరూ నామినేట్ చేయకూడదని ఆదేశించారు. నామినేషన్ సందర్భంగా గౌతమ్, నబీల్, అవినాష్, పృథ్వీల మధ్య వాడి వేడి ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. ప్లీజ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఉండు. మీరు ఏది చెప్పినా ఓకే మేడం అని అట్లాంటి పరిస్థితి ఉండాలా? మరోసారి తనను నామినేట్ చేయడంతో అవినాష్ తొడగొట్టడం హాట్ టాపిక్గా నిలిచింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి 13వ వారం 7గురు ఇంటి సభ్యులు నామినేషన్స్లో ఉన్నారట. వారు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.